ఇది మహాభారతం. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపది ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా. ఆ అమ్మాయి పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు. బంగారంలా ఉండాది. ఏంది పిల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఎత్తుకొచ్చేస్తుంటావా? ఏంది నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు లేదు. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసిపోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం చెందకూడదా? ఆ వసంత గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురం నన్ను దాటి వసంత్ గారిని తాగని రా చూద్దాం. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీటి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని 4 రోజులు ఉండిపోతావు. అట్ట పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా మీకోసం వచ్చేసిందిరా. బంగారం, మీ కాలు పట్టుకుంటాన్రా. భారతి వదిలేండి రా, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం